ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి చూద్దాము. ఇర్మియా 29వ అధ్యాయం 14వ వచనము. నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మను చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మను చెరయే జనములోకి ఏ స్థలములో నుండి మిమ్మల్ని తోలుకొని వేసితునో ఆ జనములందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యొక్క వాక్యాన్ని కనుక మనం చూస్తే దేవుడు మనల్ని పిలిచివారై ఉన్నారు. దేవుడు మనల్ని ఎన్నుకొని వారై ఉన్నారు. దేవుడు మనల్ని ఆకర్షించేవారై ఉన్నారు. ఈరోజు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి మనము ఒకరు తెలుసుకుంటున్నాము, ఒకరు తెలుసుకోవట్లేదంటే దానికి గల కారణం దేవుని యొక్క పిలుపు. ఇది ఇజ్రాయిల్ జనానికి కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క జనాంగము అక్కడక్కడ సెగ్రిగేట్ ఉన్నప్పటికీ ఆయన రాకడ దినమునందు ఇప్పుడు జరుగుతున్న వర్తమాన కాలాలను బట్టి ఆయన తన ప్రజలందరినీ పిలుచుకొని వారే ఉన్నారు. ఏ యొక్క వంశంలోకి, ఏ యొక్క స్థలంలోకి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నింటిలో నుండి నేను మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఈ వాక్యము నిరర్ధకం కాదు, అసత్యం కాదు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.